ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఈ జనరేషన్ లో కూడా ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ తల్లిదేనా? ఎప్పుడూ కూడా తల్లి కాదమ్మా, కొంతవరకు తల్లిది. పూర్తిగా తల్లిది ఎట్లా అవుతుంది? ఇప్పుడు మాతా నిర్మాత భవతి అని చెప్తారు. నిర్మాణం చేస్తుంది తల్లి. ఏం నిర్మాణం చేస్తుంది? గర్భంలో ఉండగా పిల్లల శరీర నిర్మాణంతో పాటు అలవాట్లు, ఆలోచనలు, శీలము కూడా నిర్మాణం చేస్తుంది. అంతే కదా? మన తల్లి తినే ఆహారాన్ని బట్టి పుట్టబోయేటటువంటి బిడ్డ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అవునమ్మా. అట్లాంటిది శీల నిర్మాణం కూడా గర్భంలో ఉండగానే చేస్తుంది. అందుకని పూర్వకాలం ఏం చేసేవారు? గర్భవతి ఇంట్లో ఉన్నట్టయితే ఆవిడికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించి మిగిలిన సమయాల్లో అత్తగారు కోడల్ని రాచి రంపాన పెట్టినా గర్భవతి అనేటప్పటికి మాత్రం పుట్టబోయే మనవడు బాగా ఉండాలని అమ్మ రామాయణం చదువుకో, పాలన్నం తిను, తీపి పదార్థాలు తిను అని పెట్టేది. నేను మంచి పిల్లలు పుట్టాలని. అంటే ఇప్పుడు ఎవరిది బాధ్యత? గర్భంలో ఉన్న శిశువు యొక్క శీల నిర్మాణం, శరీర నిర్మాణంతో పాటు అమ్మతో పాటు కుటుంబ సభ్యులది. తగిన వాతావరణం కల్పించటం. 24 గంటలు తిడుతూ ఉంటే, తల్లి ఏడుస్తూ ఉంటే, గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏడుపు కొట్టు పిల్లలు పుడతారు. పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నారు, పుట్టిన దగ్గర నుంచి ఏడుస్తున్నారంటే అర్థం ఏమిటంటే ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఆవిడ్ని ఎలా ఏడిపించారంటే ఆవిడ ఏడవకుండా లేని క్షణం లేదనమాట. నిరంతరం బాధపడుతూనే ఉంది. ఆ బాధ గర్భంలో ఉన్న శిశువు మీద పడి ఏడుపు కొట్టు పిల్లలు పుడతారు. 5 ఏళ్ల దాకా ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. మీరు గమనించినట్టుగా ఏమీ ఉండదమ్మా. ఎందుకు ఏడుస్తారు? ఊరికే తైనాతీలంటూ ఉంటారు మన వాళ్ళు. అట్లా తీతూ పెట్టల్లాగా ఓ ఓ ఓ ఏడుస్తుంటారు. అన్ని బాగున్నాయి, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అంటే తల్లి ఆనందంగా లేదు గర్భవతిగా ఉన్నప్పుడు. కనుక ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ ఉండే పిల్లలు పుట్టాలంటే బాధ్యత ఎవరిది? కుటుంబం మొత్తానిది. తల్లిది ఎక్కువ ఉంది. అయినా కొంతమంది ఉంటారు తల్లులు, అన్నీ ఇస్తే కూడా ఇదేనా, అది కావాలి, ఇది కావాలని పేచీ పెట్టేవాళ్ళు. అట్లాంటిది ఉంటుంది. దాంతో పాటుగా కుటుంబ సభ్యులందరిది కూడా ఉంటుంది. అందుకే మనం చేసేటటువంటి సంస్కారాల్లో గర్భ సంస్కారాలు చేస్తాం కదా, పుంసవనము, సీమంతోన్నయము మొదలైనవి. ఇవి చేసేటప్పుడు భార్యాభర్త ఇద్దరు కూర్చోబెట్టి చేస్తారు. ఇద్దరు కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? కార్యక్రమం అంతా అయ్యాక మంచి సంగీతం వినిపించమని, బయటికి తీసుకెళ్ళి ఆరు బయట విహారం చేయించమని, తీపి పదార్థాలు తినిపించమని శాస్త్రంలో కార్యక్రమంలో ఒక స్టెప్స్లో ఉంది. మరి ఇవన్నీ చేస్తున్నామా? ఒక మంచి ఆరోగ్యం కలిగినటువంటి సంతతి కలగాలంటే తల్లి బాధ్యత ఎక్కువ ఉన్నా కుటుంబ సభ్యుల బాధ్యత అంతా కూడా ఉంది. తిట్లలో కూడా ఇది ఇలాగే నేను రీతి నేర్పుతున్నావు మీ పిల్లలకి అని తల్లినే కదా అమ్మ, తల్లినే అంటాం. ఇది గర్భంలో ఉండగా. అయిన తర్వాత ఉగ్గుపాలతో తల్లి చాలా విషయాలు నేర్పిస్తుంది. పాలు తాగిస్తూ ఏం చెప్తుందో అంటే, తన దగ్గర పాలు తాగేటప్పుడు బిడ్డని దగ్గర ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటుందో అటువంటి ఆలోచనలు పిల్లలకు వస్తాయి. అందువల్ల దుర్మార్గులుగా తయారయ్యారంటే ఎక్కువ మంది. మనం జనరల్గా మాట్లాడుతున్నాం, ఎక్సెప్షనల్ కేసెస్ కాదు. ఆ తల్లి గనక మంచి ఆలోచనలతో ఉంటే పిల్లలు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు అయి ఉంటారు. తల్లి పిల్లలకి పాలిస్తూ కూడా అత్తగారు నేను చెయ్యాలి, ఇవాళ మా ఆయన్ని ఏం చెయ్యాలి అని ఆలోచించింది అనుకో, భర్త మా ఆడపడుచు నన్ను నేర్పిస్తోంది, దాని సంగతి చూడాలి, లేదా ఆఫీస్లో నా బాస్ ఇలా కసిగా ఆలోచిస్తూ పాలిచ్చింది అనుకో, పిల్లాడు భౌతికంగా బాగానే ఉంటాడు కానీ తర్వాత కొద్దిగా కసి, కోపం ఇలాంటివన్నీ వస్తాయి. నిజంగా ఎఫెక్ట్ ఉంటుంది. 100కి 100 పాళ్ళు ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. చాలా రోజుల క్రితం హోమియోపతి క్లాసులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ క్లాసులో ఒక డాక్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ, ఫిజికల్ ఉదాహరణ ఏమంటే, ఒక పిల్లవాడికి, చిన్న పిల్లవాడు 6 నెలలు, 5-6 నెలలు ఉంటాయి, విపరీతంగా మోషన్స్ అవుతున్నాయి. పిల్లాడు అసలు బక్క చిక్కిపోతుంది. 4 రోజుల్లో అసలు ఏమీ లేనట్టు అయిపోయాడు. అవన్నీ మందులు వేసినా తగ్గట్లా. ఇంకా చివరికి డాక్టర్ గారికి అనుమానం వచ్చి, అమ్మా
ఈ వీడికి విరోచనాలు మొదలైనటువంటి రోజున ఇంట్లో ఏం జరిగిందో చెప్పు అని అడిగారు. ఉమ్, వాళ్ళ ఆయన ఏదో కొంచెం దురుసుగా ప్రవర్తించి ఈవిడ్ని కొట్టాడు. ఓకే. ఈవిడ ఏడుస్తూనే ఉంది ఆ రోజంతా. మరి నువ్వు ఏడుస్తూ పాలిచ్చావా లేదా పిల్లడికి? ఉమ్, మరి వాడు ఆకలిస్తోంది కదండి, నా ఏడుపే పిల్లాడికి పాలివ్వక తప్పలేదు అంది. ఉమ్, అప్పుడు ఆ పిల్లవాడికి మోషన్స్ అవుతున్నాయి, ఉమ్, ఉమ్, ఇంకా తగ్గుతున్నాయి. 3 రోజులు 4 రోజులు అయింది. ఉమ్, ముందు నువ్వు ఏడుపు మానుకుంటే నాకు తగ్గట్లేదండి, ఇంటికి వచ్చి నన్ను తిట్టేస్తున్నాడు మా ఆయన అంతే. ఆవిడికి మంది ఇచ్చారు, ఉమ్, పిల్లవాడికి మంది ఇచ్చారు. ఆవిడ మందు వేసుకున్న తరువాత పాలు ఇవ్వగానే ఆ పిల్లాడికి మోషన్స్ తగ్గాయి. ఆ మందు పేరు కూడా చెప్తా, కార్బోవేజ్. అమ్మా. అంటే నా మనసులో ఎంత గాఢంగా, ఇది ఎప్పటి మాట, 35 ఏళ్ల క్రితం నాటి మాట నా మనసులో నాటుకుపోయిందో నేను చెప్తాను. అంటే అంత గాఢంగా తల్లి పిల్లలకి పాలిచ్చే టైంలో ఉన్నటువంటి మనస్తత్వం పిల్లల మీద అంతగా ప్రభావం చూపిస్తుంది. ఉమ్, కొంతమంది మీద తీవ్రంగా ఉండొచ్చు, కొంతమంది మీద కొంచెం తేలిగ్గా ఉండొచ్చు, మొత్తం మీద మాత్రం ఉంటుంది. కనుక నవ్వుతూ ఆనందంగా ఉండే పిల్లలు కావాలంటే పాలిచ్చే తల్లిని ఏడిపించకూడదు. ఉమ్, ఇది రూల్. లేదా ఎన్నున్నా ఏడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది వేరే అది మాట. వేరే విషయం. ఎస్. అన్ని బంగారం అంతా అది ప్రపంచం అంతా చేతిలో పెడితే కూడా ఇంతేనా అనేటటువంటి అలాంటి వాళ్ళ సంగతి కాదు, జనరల్ రూల్గా చెప్తున్నాం. ఉమ్, కనుక తల్లి పాలిచ్చేటప్పుడు ఉండే మనస్తత్వం కనుక తెలిసినటువంటి తల్లులు ఎవరైనా పిల్లలు బాగుండాలంటే వాళ్ళ ఆలోచనలు మిగిలిన సమయాల్లో ఎట్లా ఉన్నా పిల్లలకి పాలిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, అలాగే పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ఒకప్పుడు ఆడవాళ్లే పెట్టేవారు, తల్లులే పెట్టేవారు, ఉమ్, కనుక పూర్తిగా తల్లి బాధ్యత ఉండేది. ఇప్పుడు అట్లా కుదరదు కదా. ఉమ్, ఇప్పుడు తను ఇద్దరు కూడా ఉద్యోగాలు working. చేసేటప్పుడు పనులు సర్దుకోవాలి కదా. ఉమ్, సర్దుకోకపోయిన తర్వాత అది ఇల్లు కాదు, అది సంసారం కాదు. అమ్మా. నువ్వే ఉద్యోగం చెయ్యాలి, నువ్వే ఇంటి పని చెయ్యాలి, నువ్వే పూజ చెయ్యాలి, నువ్వే పిల్లల్ని పెంచాలి, నువ్వే హోంవర్క్ చేయాలి, చేయించాలి, చేయించాలి. నువ్వే సంపాదన కూడా తీసుకురావాలి, నేను కూర్చుని అనుభవిస్తాను అనేటటువంటి భర్తలు ఉన్న ఇంట్లో పిల్లలు అస్సలు బాగుంటారమ్మా. ఉమ్, వాళ్ళు ఎలా తయారవుతారంటే, ఆడపిల్లలు పొరపాటును కూడా పెళ్లి చేసుకోవద్దు అనుకుని తయారవుతారు. ఉమ్, మగపిల్లలేమో ఆడపిల్లల్ని చాలా చులకనగా చూసేట్టు తయారవుతారు. అవును. అది కుటుంబం మొత్తం యొక్క ప్రభావం. ఇప్పుడు శాంతం అలాగే జరుగుతుంది కూడా. అలాగే జరుగుతుంది. ఎందుకు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవటం లేదు అంటే, వాళ్ళ తల్లులు పడుతున్న అవస్థలు, లేదా వాళ్ళ తల్లులు తాము అవస్థ పడుతున్నట్టుగా చెప్పిన విషయాలు. వాళ్ళే అడుగుతున్నారమ్మా, నువ్వేం హ్యాపీగా ఉన్నావని నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. అందుకని పిల్లలు ఎదురుగా తాము కష్టపడింది చెప్పకూడదు. మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలని ఏ తల్లికైనా కోరికుంటే నువ్వు కష్టపడిన విషయం చెప్పకు. కానీ ఇప్పుడు ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా పెరుగుతున్నారు కదమ్మా వాతావరణం. పెరగనిండమ్మా, ఈ కష్టం కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పాలి కదా. మరి ఇది అల్టిమేట్ అని చెప్పకూడదుగా. ఉమ్, ఏం నువ్వు Hmm. స్వీట్ తిన్నాక, పూర్ణంబూరి తిన్నాక మిరపకాయ బజ్జీ కూడా తింటావు కదమ్మా, దాని గురించి చెప్పు. మరే. మామిడి పండుతో పాటు కొత్త ఆవకాయ కూడా తింటావు కదా, అది కూడా చెప్పు. ఉమ్, అది చెప్పాలి. ఉమ్, అది చెప్పకుండా ఒకే పార్ట్ చెప్పడం వల్ల వస్తుంది ప్రాబ్లం. ఉమ్, కనుక ఇప్పుడు ఎవరని చెప్పాలి మనం? పిల్లల ప్రవర్తనకి ప్రభావం ఎవరిది, బాధ్యత ఎవరిది అంటే ప్రధానంగా తల్లిది ఉంది. 50% పైనే ఉంది తల్లిది. మరి మిగిలినటువంటి వాళ్ళది, మిగిలిన దాంట్లో 40-30% అందరిది ఉంది. భర్త, అత్తగారు, కుటుంబం. స్నేహితులు, కుటుంబ సభ్యులు. కొన్నిసార్లు కష్టాలు ఉంటే స్నేహితులతో చెప్పుకుంటే తగ్గుతాయి. స్నేహితులు వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు, వాళ్ళక్కడ మనసుకు ఉత్సాహం కలుగుతుంది. ఉమ్, అందువల్ల ఉమ్, కనుక మంచి సంతానం కావాలి, మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అందరిది బాధ్యత ఉంది. తర్వాత పెంచేటటువంటి సందర్భంలో కూడా కుటుంబంలో అందరూ సమాన బాధ్యత వహించాలి. సాధారణంగా ఏం జరుగుతుందంటే, పిల్లవాడు తప్పు చేస్తే అమ్మ మందలించగానే ఇంట్లో అందరూ వచ్చి ఆ పిల్లాడిని సపోర్ట్ చేసి తల్లిని తిడతారు. ఉమ్. ఇంకా ఆ పిల్లాడు తల్లి మాట ఎందుకు వింటాడు? అదే కదా, చాలా సందర్భాల్లో ఇది ఒకటి జరుగుతూ ఉంటదమ్మా అసలు. ఎందుకు వింటాడు? ఉమ్, ఒకవేళ తల్లి తప్పై ఉండొచ్చు, పిల్లవాడే సరై ఉండొచ్చు, ఉమ్, అప్పుడేం మాట్లాడకూడదు. ఉమ్, పిల్లాడు లేకుండా చూసి నువ్వు అలా చేయడం తప్పు కదా నీ కొడుకు విషయంలోని పిల్లవాడు వినకుండా పక్కకు పిలిచి మందలించాలి. కానీ మరి పిల్లల ఎదురుగా తల్లిని పొరపాటున ఒక్క మాట అన్నా పిల్లలు తల్లి మాట వినరు. వైసీ వరుస కూడా అవుతుందమ్మా. వాడు తప్పు చేసిన పిల్లవాడు తల్లి సపోర్ట్ చేయకూడదు, తప్పుని తప్పనే చూపించాలి. అక్కడ తల్లి ప్రేమ ఒలకపోయకూడదు. అంతే కదా, తల్లి అంతే. పిల్లాడు తప్పు చేస్తే చెప్పాలి. తల్లిలో ఒకవేళ పొరపాటు ఉంటే ఇంట్లో వాళ్ళు
ఇంట్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ఎదురుగా తల్లిదండ్రుల్ని తక్కువ చేయకూడదు. Yes. తండ్రిని కూడానమ్మా, కొన్ని సందర్భాల్లో తండ్రిని కూడా చేస్తారు. Hmm. మీ నాన్నే ఉంది అసమర్థుడు, జీతం తక్కువ, Hmm. ఇలాంటి మాటలు పిల్లాడి ఎదురుగా మాట్లాడితే Hmm. రేపు పొద్దున ఏమంటాడు, కొంచెం డబ్బు సంపాదించి నాకు సీటు కొనిపెట్టలేకపోయావా అంటాడు. నువ్వు చదువుకోకూడదా అని మనం అనడానికి లేదు. నువ్వు లేదు. చదువుకుని తెచ్చుకో అనే పరిస్థితి కాకుండా Hmm. ఇంకొంచెం ఎక్కువ సంపాదించి నాకు సీటు కొనాల్సింది కదా అని, నువ్వు ఎక్కువ సంపాదించి మంచి సంబంధం తేవాల్సింది కదా అని అమ్మాయి Hmm. తల్లిని తండ్రిని అన్న సందర్భాలు ఉన్నాయి కదా. కారణం ఏమిటంటే పిల్లల ఎదురుగా వృద్ధులైన వాళ్ళు తల్లిదండ్రులని నిందించడం Hmm. అది చేయకు. Yes. పిల్లలు బాగా ఎదగాలంటే కుటుంబంలో అందరి యొక్క బాధ్యత ఉందమ్మా. తల్లిది ఎక్కువ ఉంది, అందులో అనుమానం ఏం లేదు, చాలా ఎక్కువ ఉంది, Hmm. చాలా ఎక్కువ. Hmm. కానీ మిగిలిన వాళ్ళది కూడా ఉంది. చేత పూర్తిగా ఉండి చెప్పడానికి వీల్లేదు. అందులో ఉద్యోగం చేసే సందర్భంలో తప్పనిసరిగా పిల్లలకి తల్లి ఒకవేళ వండి పెట్టకపోతే కూడా తండ్రి ఏం చెప్పాలి, నాతో సమానంగా మీ అమ్మ ఉద్యోగం చేస్తోంది కనుక ఇవాళ వంట చేయలేదని అమ్మని మీరు తప్పు పట్టడానికి వీల్లేదు, మనమంతా కలిసి చేద్దాం కదా అని చెప్పి మనమన్న ఫీలింగ్ పిల్లల్లో కలిగించినప్పుడు బాగుంటుంది. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సాంఘికంగా వచ్చేటటువంటి మార్పులను బట్టి అన్నీ మారాలి. కానీ ఒక విషయంలో మారతాం కానీ మరో విషయంలో మారము అంటే చాలా తప్పమ్మా. Yes. అమ్మాయి ఉద్యోగం చేయాలి కానీ ఇంటి పని కూడా అమ్మాయే చేయాలనేటటువంటి పని పెట్టడం అన్నది సరైన పద్ధతి కాదు. అది ఎదుగుదల కాదు. దాన్ని ఏమంటారంటే వాపు అంటారు, బలుపు కాదు. లైఫ్ చాలా చిన్నదండి. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఎలా వస్తే అలా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్. అంతేనమ్మా. కొత్తగా వచ్చే మార్పులన్నింటినీ కూడా సానుకూలంగా మనం మార్చుకోవాలి. అంతేగాని కొన్ని మారతాం కొన్ని మారం అంటే కుదరదు, అన్ని మారాలి. మరి ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా.